ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ రౌడీషీటర్ భూకబ్జాదారులను మోస్తుందని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 57వ డివిజన్ రమణాగుట్టలో ప్రభుత్వ భూముల కబ్జాపై కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త రౌడీషీటర్ ముస్తఫా బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 57వ డివిజన్ కార్పొరేటర్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తఫాపై నాగరాజు సంచలన ఆరోపణలు చేశారు. ముస్తఫా దొంగ నోట్లు మార్చటానికి చెన్నై నుంచి ఖమ్మం వ్యక్తి అని అన్నారు. బ్లాక్లో టికెట్లు అమ్మిన చరిత్ర ముస్తఫాకు ఉండదన్నారు. ముస్తఫా బాగోతం నగర ప్రజలకు అందరికీ తెలుసన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేసిన ముస్తఫాపై బాధితులు సీఎంకు కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు. ఉద్యోగాలు పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రమణాగుట్టలో కమ్యూనిటీ హాల్, గుడి, బడి కోసం భూమి కేటాయించిందని, ఆ భూమిని ముస్తఫా ఇప్పుడు కబ్జా చేస్తూ అమ్ముతున్నాడని నాగరాజు ఆరోపించారు. కబ్జాల బాగోతం బయటపడటంతో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాను కూడా తప్పుదోవ పట్టించాడని మండిపడ్డాడు. ముస్తఫా లాంటి దొంగలను కాంగ్రెస్ పార్టీ మోస్తుందని అన్నారు. ఆధారాలు లేకుండా ముస్తఫా పిచ్చి ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ముస్తఫా ఆగడాలు ఇలానే ఉంటే ఆ కాలనీ వల్లే బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. ముస్తఫా బాధితులు 100ల్లో ఉన్నారని, అధికారంలో ఉన్నాడని, బాధితులు ఎవరు బయటకు రావడం లేదన్నారు. ముస్తఫా ఆగడాలపై మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజు స్పష్టం చేశారు. 100 కోట్లలో కూడా వాటిని 1,50,00,000ని గ్రాంట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావటం, అక్కడ రిజర్వేషన్లు బీసీ మహిళా కావటం, నాకు అవకాశం లేకపోవటం, నేను అక్కడ పోటీ చేయకుండా నేను పక్క డివిజన్లో ఇక్కడ పోటీ చేశాను, ఇక్కడ గెలిచాం. మరి ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ కార్పొరేటర్గా రఫీదా బేగం భర్త రౌడీషీటర్ ముస్తఫా ఇప్పుడు ఆ భూములను యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మటం మొదలుపెట్టాడు. గత 2 నెలల నుంచి పని నడుస్తున్నప్పటికీ సరే మేము లెవెల్ చేసి ఏమన్నా అందులో కట్టుబడి ఏమన్నా కట్టిస్తాడేమో స్కూళ్ళు, బళ్ళు, కమ్యూనిటీలు అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఏమవుతుందంటే వాటన్నిటిని కూడా అమ్మేయడం మొదలుపెట్టిండు బాజాప్తుగా. మొన్న మీడియా మిత్రులు కూడా చూశారు, బేస్ మట్టాలు కూడా కడతా ఉన్నారు. దానికి సంబంధించి ఆర్డీఓ గారు పోయారు, క్షుణ్ణంగా పరిశీలించారు, సర్వే చేశారు. ఇది పక్కా 64 సర్వే నెంబర్, ఇది ప్రభుత్వ భూమి. ఖచ్చితంగా ఆ బేస్ మట్టాలన్నింటినీ కూలగొట్టండి, మొత్తం కూలగొట్టి డంప్ యార్డ్లో పోయండి, వాటిని ప్రొటెక్ట్ చేయండి, చుట్టూ ఫెన్సింగ్ వేయండి అని కూడా చెప్పెళ్ళింది. ఇక ఈ కబ్జా భాగవతం ఆయన చేసినటువంటి ఈ కబ్జాలు బయటపడగానే ఆక్రోశం తట్టుకోలేక మతి చెలించి ఏం చేయాలో అర్థం కాక నిన్న పత్రికా మిత్రులందరినీ అక్కడ తీసి ఆ ఇష్యూ జరిగింది ఒక్కాడైతే వాళ్ళని మా కొంతమందితో మాట్లాడించింది ఒక్కాడ. ఈ ఇష్యూ జరిగిన కాడ ఎవరెవరయ్యా అంటే రామూర్తి గారి ఇల్లు అక్కడే ఉంటుంది, పరశురాం గారి ఇల్లు అక్కడే ఉంటుంది, రాజు గారి ఇల్లు ఇక్కడే ఉంటుంది, ఈరబాబు గారి ఇల్లు అక్కడే ఉంటుంది. ఇది వాళ్ళు స్థానికులు ఎవరు ఉండరు అక్కడ, వాళ్ళతో వేరే వాళ్ళతోటి పక్క ప్రాంతం వాళ్ళతోటి. నేను 2021 ఎలక్షన్లప్పుడే దాన్ని వేరే డివిజన్కి కూడా కేటాయించారు ఆ ప్రాంతాన్ని. సరే అదొక భాగం మాట్లాడి నోటికి ఏది వస్తే అదే, ఏది పడితే అది, ఏదన్నా ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించి నాగరాజు అది చేసిండు, ఇది చేసిండు, ఇష్టం వచ్చినట్టుగా రౌడీ దందా, వాడు మర్డర్ కేసు. అసలు రౌడీ ఎవడరా ముస్తఫా? నీ గురించి తెలియదారా జనానికి? 3 టౌన్లో నరేష్ రెడ్డి గారు ఎస్ఐగా ఉన్నప్పుడు నిన్ను బట్టలు ఇప్పదీసి లాకప్లేసి పిచ్చ కొట్టుడు కొట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి నిన్ను 3 టౌన్ నుంచి వెళ్ళగొడితే కాదురా నువ్వు 2 టౌన్కి వచ్చింది. ఇలా పెద్ద బిల్డప్ కొడతాను, ఏదో నీతివంతుల్లాగా కథలు చేస్తాను, వచ్చి పెద్ద రాజకీయ నాయకుల్లాగా నీ భాగవతం తెలియదారా? నేను 2014లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 2016లో నేను కార్పొరేటర్ అయినరా. మళ్ళీ ఇప్పుడు నేను కార్పొరేటర్ ప్రజాప్రతిగా మేము రౌడీలను కబ్జాలు చేస్తాం అయితే జనాలు మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారా? ఎలక్షన్ కాడి నుంచి స్టార్ట్ చేశారు ప్రచారాలు, విష ప్రచారాలు. గుడిబిం కబ్జా చేసిండు, ఆడ కబ్జా చేసిండు, ఈడ కబ్జా చేసిండు. అసలు అరే నీకు తెలుసో లేదో దివాన్గా
ఆ గుడికి ఇంతవరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసినట్టే లేదు స్థలం. రామాలయం భూమి గుడి పైన ఉంది, కింద అంతా ఫంక్షన్ హాల్ అవి అంతా వాళ్ళే కబ్జాలో ఉన్నారు. రామాలయం గుడికే డాక్యుమెంట్ లేదు ఇంతవరకు. మాట్లాడితే రామాలయం ఆ బైపాస్ రోడ్డుకి నాకు సొంత భూమిని 163 గజాలు. ఆ 163 గజాలు ఆనుకొని ఎన్ఎస్పి భూమిని నేను క్రమబద్ధీకరణ చేసుకున్నా. 100 మంది చేసుకున్నారు ఖమ్మంలో, నేను ఒక్కడనేది. దాన్ని పట్టుకొని కబ్జా చేసిండు. ఇల్లులు కబ్జా చేసేది ఏందిరా? కబ్జాలు చేస్తే ఊరుకుంటారా? ఆధారాలు ఉండవా? ఎలక్షన్ కాగానే, ప్రభుత్వం రాగానే మావాడు మేము ఆ ఇంటి మీద, మా అబ్బాస్ ఉంటాను ఇంటి మీద 60 మంది దుండగులతోటి దాడి చేసినావు కదరా నువ్వే. రౌడీ నేనా నువ్వా? నీ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు బాధాప్తగా స్టేట్మెంట్ ఇచ్చారు, ముస్తఫానే మమ్మల్ని అందరిని ఇంటి మీదకి పంపించిందని. మహిళల్ని చూడవైతే, ఆడవాళ్ళని చూడవైతే ఇంటి మీద పడి సోపాలు గీపాలు, ఆ వీడియోలు కూడా ఇప్పుడు అందరూ చూశారు. ఇంతవరకు దాని మీద గతి లేదు, ఏం చేయలేదు, అరెస్టులు కూడా లేవు. ఒక పక్క దాదాగిరి రౌడీజం చేశారు. నీ బతుకు తెలియదా? నువ్వు అసలు చెన్నై నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? దొంగ నోట్లు మార్చడం కోసం ఖమ్మం వచ్చినావు. శ్రీనివాస్ నగర్లో ఉంటూ చిన్నపిల్లల్ని అందరినీ కూడా 500 రూపాయల నోట్లు ఇచ్చి నోట్లు మార్చుకొచ్చి చిల్లర చేసుకొని వచ్చి బతికినోడి నువ్వు. ఎన్నిసార్లు మాకు బ్లాక్ టికెట్లు లేదురా నువ్వు థియేటర్ల దగ్గర మాకు? నువ్వు ఇవాళ పెద్ద నీతివంతుళ్ళ కథలు చెప్తున్నావు. చెత్త నా కొడక, నీ బతుకు తెలియదా? 2018 నుంచి నీ ఎమ్మటి నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి నీ బాధితులు ఎమ్మట పడుతూనే ఉన్నారు కదా నీ చుట్టూ. ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రికి పెట్టిన లెటర్. ముఖ్యమంత్రి గారు ముస్తఫా అనేటువంటి వాడు మాకు డబ్బులు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇప్పిస్తాను తీసుకున్నాడు అని చెప్పి అక్కడ ప్రజాభవన్కి వెళ్ళి వాళ్ళు తిరిగి 2015లో ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి తట్టుకోలేక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంతకుముందు సిపిఎల్కి పలుమార్లు ఇచ్చారు. సిసిఎస్లో ఆంజనేయులు సిఐ గారి దగ్గర కూడా వాడు ఒప్పుకొని కాగితం రాసిచ్చిండు. తప్పదని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాభవన్లో కూడా వాళ్ళు పోయి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తాను మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ముస్తఫా అంటే అక్కడి నుంచి ఖమ్మం ఏసీపీకి ఆఫీస్కి రిఫర్ చేశారు వాళ్ళు. ఎక్నాలజ్మెంట్ ఆన్లైన్లో వేసి ఏసీపీ గారు, ఇప్పుడున్న ఏసీపీ గారే పిలిపించాడు. కానీ నేను ఎప్పుడు ఇస్తామంటే కూడా మళ్ళీ ఒప్పుకొని అక్కడ ఏదో మేనేజ్ చేసుకొని రాసుకొని పోతుంది. ఇగో నువ్వు ఇచ్చిన అపాయింట్మెంట్ ఉద్యోగాల పేరిట నువ్వు ఎవరికి నకిలీ పత్రాలు తీర్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తావు, నువ్వేనా? ఇది నీ భాగవతం. ఏంది ఇది? ప్రొసీడింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ఒకళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్, ఇంకో అపాయింట్మెంట్ ఆర్డర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మచ్చుక్కు మాత్రమే తీసుకొచ్చినాయి. సరే, ఇదంతా ఒక భాగం. 2016లో స్టాలిన్ అని అతని కోసమే కార్పొరేటర్గా నిలబడితే 6 నిమిషాలు కష్టపడి చేసిండు దళిత బిడ్డ. ఏం చేసినవరా నువ్వు? ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 3 లక్షల రూపాయలు ఇతని దగ్గర తీసుకున్నాడు. ఇదొక భాగం. ఇక్కడ కూడా దళిత బిడ్డే భవానీ కొప్పుల రాంబాయ్ అని, ఇక్కడే మన గట్టే సెంటర్లోనే సుల్తాన్ నగర్ అని ఒక ప్రాంతంలో వీళ్ళ ఇల్లు ఉంటుంది. వీళ్ళ అమ్మకి అవసరం ఉండి ఒక 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కావాలని చెప్పి ముస్తఫా దగ్గరికి ఇంటి కాగితాలు తీసుకొని పోయింది. తీసుకొని పోతే ఆ ఇంటి కాగితాలు ఈ ముస్తఫా వేరే వాళ్ళ దగ్గర పెట్టి, ఆమెకు చదువురాదు మహిళ, వీళ్ళకి ఇచ్చిండు 5 లక్షలు, అతను 12 లక్షలు తీసుకున్నాడు. అది ఆమె చెప్తుంది, నేను చెప్పటం కాదు. వీళ్ళు తీసుకున్న 5 లక్షలకి వడ్డీ కలిపి 8 లక్షల రూపాయలు మళ్ళీ తెచ్చుకొని ఉంటారు. ఈ మధ్య నుంచి స్టార్ట్ చేశారు మీరు ఇల్లు ఖాళీ చేయాలని. ఇక చెప్పు, ఎవడరా కబ్జాకోర్? కాబట్టి ఇట్లాంటి దొంగలను కాంగ్రెస్ పార్టీ కూడా మోస్తుంది అంటే ఈ మార్క వాళ్ళకు కూడా అంటుకుంటుంది. ఇవాళ వాడిని ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించేలాగా భావిస్తారు పబ్లిక్ కూడా. బాజాప్తగా కనపడతా ఉంది ప్రభుత్వ భూమి, బాజాప్తగా అమ్ముకున్నాడు, బేస్మట్టాలు కడుతున్నాడు. పైగా నిన్న మీడియా ముందు ఏం మాట్లాడతాడు? నేను ఎన్ఎస్బిలో
ఎన్ఎస్పి కాలువ పక్కన 2 ఎకరాలు అక్కడ లెవెల్ చేసి అక్కడ మంచిగా గుడి బడి పార్కు అంటే దీన్ని నమ్మేసుకుండు. ఇది జనానికి ఇచ్చేసిన ఇక నేను అక్కడ కడతాను, అక్కడ లెవెల్ చేస్తాడు, నెల నుంచి లెవెల్ చేస్తాడు. అసలు లెవెల్ చేయడానికి ఈయన ఎవరు? ప్రభుత్వ భూములలో బళ్ళు పెట్టి లెవెల్ చేయడానికి. అయినా మేమేం మాట్లాడలేదు. సరే ఏమన్నా డెవలప్మెంట్ చేస్తాడేమో, ఎందుకు మనం అదే అభివృద్ధిని అడ్డుకోవటం అని. తేపక జగ్జీవనరావు కాలనీ వాసులు వీళ్ళు. ఈ జగ్జీవనరావు కాలనీ అక్కడ వేసిన కానించి, పునాది వేసిన కానించి పెద్ద విషయం గారు, కనకయ్య గారు, పుల్లారావు, చిలకసీను వీళ్ళంతా అక్కడ ఉండేటోళ్ళు. ఎవడో ఒకడు రావటం, ముస్తఫా ఎక్కడున్నాడు ఎందుకని అడిగితే ఏడేదో ప్లాట్లు చేస్తున్నట్టుగా మాకు ఇస్తా అన్నాడు ప్లాట్. ఇది నీ భాగవతం. నువ్వు ఆ గుళ్ళు బళ్ళు కట్టేది యాక్చువల్గా గ్రేవ్ యార్డ్ కోసం తీసిన ప్లేస్ నేను హ్యాండ్ ఓవర్ చేయించిన. ఇంకా పోతే పగడాల నాగరాజు మొత్తం ఆడ కబ్జా చేసిండు, ఇన్ని వేలు కబ్జా ప్రభుత్వ భూములు. అరే నువ్వు ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలు, ఇగో నా వల్ల ఇబ్బంది పడ్డారు ఒక వ్యక్తి, కూర్చోబెట్టుకో పక్కన, ఇగో నాగరాజు నన్ను ఇట్లా అన్యాయం చేసిండు, నా భూమి లాక్కున్నాడు, ఇది రా చేయాల్సింది. ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రా సవాల్ చేయి. నీ బతుకొక సవాలు కూడా. నీ లుచ్చా పనులు లపంగి పనులు అన్నీ తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి బిడ్డ నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకో. ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఇక్కడ ఎవడు గాజులు దొడుకొని లేడు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మేము కూడా. నువ్వు భౌతిక దాడులు చేయాలని చెప్పి కూడా చేస్తాను అని చెప్పి నాకు సమాచారం వచ్చింది. నువ్వు భౌతిక దాడులు చేస్తే భయపడటానికి ఎవడు లేడురా బాబీడా, అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు భౌతిక దాడులు చేస్తా, నేను ఆఫీసుల మీద దాడులు చేస్తా, ఇండ్ల మీద పడి దాడులు చేస్తా, ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఏమనేది మిమ్మల్ని? రా, నీకు నిరూపించుకో. నేను కబ్జా కోరిని కాదు, నేను కబ్జాలు చేయలేదని నిరూపించుకో. అక్కడ బడి కమ్యూనిటీ హాల్ కట్టి, అది పద్ధతి. నువ్వు పోయి చెప్పనుంటివి ఈ భూమి ఎవరికీ లేదు. 2018-19 ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇందులో పట్టాలు ఎట్లుంటాయి, ఆ రోజు వచ్చి పట్టాలుంటే వాళ్ళు ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు? నీకు ఖచ్చితంగా నిలబడి కట్టిస్తా, అందులో బడి కట్టిస్తా, ఇందులో కమ్యూనిటీ హాల్ కట్టిస్తా, నిరూపించుకో. అది పక్కన పెట్టి ఇది జనాలు వేరే వాళ్ళు అయిపోయింది ఇచ్చేసినాం నేను ఆడగడతా, ఇదేనా? ఇక వస్తున్నాయి కార్పొరేషన్ ఎలక్షన్లు, బిడ్డ నువ్వే పోటీ చేయాల. రిజర్వేషన్ అనుకూలం నాకు లేదు, అనుకూలంగా నువ్వే చేయించు, బీసీ జనరల్ చేయించు, నేనే పోటీ చేస్తా. తమ్ముడు ఎవడికి వెళ్తాడో చూద్దాం. బై మిస్టేక్ రిజర్వేషన్ తేడాలో నువ్వు బచాయించి గెలిచినవాడు, అదే రిజర్వేషన్ జనరల్ అయి ఉంటే బిడ్డ నిన్ను మళ్ళీ పాతాళలోకంలో దొక్కేటోళ్ళు. నువ్వు ఇట్నే గాలి సెకలు చేయి ఆ డివిజన్లో. ఏదో ఒక రోజు ఇప్పుడు జనాలే నిన్ను పట్టుకొని గుడ్డలు తీసి చెప్పులతో కొడతారు. ముస్తఫాకి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. వాస్తవ ఆధారాలు ఉంటే రా మాట్లాడు. ఆడ ఇల్లు కబ్జా చేసిండు, ఏడ ఇల్లు కబ్జా చేసిండు, అది కబ్జా చేసిండు. మీ భాగవతం అంతా తెలుసు. ఫస్ట్ నుంచే టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టేది అందరికీ తెలుసు. కావాలని చెప్పి అందరితోటి నాకు ఎక్కడెక్కడైతే నాకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా, మా బంధువుల ఆస్తులు ఉన్నాయా, వాళ్ళ మీద కేసులు వేయించే పనిలోనే మీరున్నారు, మీ టీం అంతా. అయినా మీరు నన్ను ఏం చేయలేరురా బాబు. ఇట్లాంటి మీ అంటారు కదా, మీ ఆలోచన విధానం మార్చుకోకుండా ఇట్లనే ఉంటే మీరు ఇంకా రాజకీయంగా బొందలోకే పోతారు, కానీ పైకి అయితే రాదు. రాజకీయాలు చేయాల్సిన లక్షణం కాదు ఇది. జనాలకి ఏం చేయాలి, మేము జనానికి ఏం చేస్తామనేది చెప్పండి, కానీ ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయొద్దు. ఇంకేదో అపార్ట్మెంటు ఆ డివిజన్లోనే 57 డివిజన్లో అపార్ట్మెంట్ అంట, నా అపార్ట్మెంట్ అంట. అరే నీ దందా, నన్ను నా పేరు చెప్పి ఆ అపార్ట్మెంట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినావు తెలియదారా? బోర్డు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేసినావు నువ్వు. ఈ అపార్ట్మెంట్లో ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేసినావు. వాళ్ళ అధికారులను ఇటుబడి తిరిగి వాళ్ళు నిరూపించుకొని లాస్ట్కి నీ తాకిడి తట్టుకోలేక, నువ్వు చేసే చికాకు తట్టుకోలేక వాళ్ళు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏది కనపడితే అది పగడాల నాగరాజు. ఇటుపక్క మన బస్టాండ్, కొత్త బస్టాండ్కి ఆపోజిటు వాళ్ళది ఎవరిదే భూమి, ఆ మేకల భిక్షమైన నగర్ లోనకు ఉంటుంది, రమణగుట్ట చివర్లకు. దోరిపెల్లోళ్ళ సంబంధించినటువంటి భూములు ఉంటే వాళ్ళతో డీల్ మాట్లాడుకొని ₹1 కోటి వాళ్ళ దగ్గర తీసుకొని ఈ మధ్యన కాలంలో దాదాపు ఒక 8 ఇల్లులో 9 ఇల్లులో పీకేసింది. మీరు వీళ్ళ ప్రభుత్వ ల్యాండ్లో ఉన్నారు. ఇది కదరా దందా అంటే దాన్ని అంటారు. నిరూపించు. రమణాగుట్టలో రమణాగుట్ట మొత్తం 61, 64 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలు ఉంది. నాకు తెలిసి 100 ఎకరాల లోపే ఉంటుంది, 50 నుంచి 100 ఎకరాల లోపు ఉంటుంది.
బిడ్డతి నేను ఎక్కడన్నా నా కార్పొరేటర్గా నేను పదవి కాలమైనా ఇప్పుడైనా ఎక్కడన్నా నేను 100 గజం ఆపుకొని అమ్ముకున్నా బయటికి ఇక నేను కూడా నిన్ను వదిలిపెట్టేది లేదు. విడతల వారిగా నీ ఎపిసోడ్స్ నేను వేస్తూనే ఉంటా. ఈ జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా మిగతా ఇంకా ముందున్నాయి చాలా. కాకపోతే ఇలా అధికార పార్టీ ఉంది, ముస్తఫా ఏమైనా చేస్తాడని భయంతో చాలామంది కొద్దిగా వెనక తగ్గుతున్నారు. మేము కూడా మంత్రి గారిని కలుస్తాం, నీ అక్రమాల మీద మేము రిప్రజెంటేషన్ చేస్తాం. ఖచ్చితంగా నీ భాగవతం అంతా ఇంకా బయట పెట్టేది తొరలో. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎదురం బిడ్డ. ఇప్పుడు భవానీ బాధితురాలు, ముస్తఫా బాధితురాలు భవానీ మాట్లాడతా. చెప్పమ్మ. అమ్మ ఎంతైతే తీసుకుందో 1 year అయినాకనే అమ్మ మొత్తం వడ్డీతో సహా వాళ్ళకి మొత్తం డబ్బులు ఇచ్చేసిందండి. తర్వాత ఏం జరిగిందంటే ఈ డబ్బులన్నీ తీసుకున్నాక కూడా ఆయన ఫస్ట్ ఎలక్షన్లో నిల్చోవాలా అని అనేసి మళ్ళా మా ప్రాపర్టీ కాగితాలే వాళ్ళ దగ్గర ఉంచి వాళ్ళ దగ్గర 8 లక్షలు తీసుకొని మమ్మల్ని మోసం చేయడం జరిగింది. తీరా మేము కాగితాలు అడగడానికి పోతే ఇప్పుడు లేవు, 2 రోజులు ఆగక్క, 2 రోజులు ఆగినాక ఇస్తాం మేము. నీకు అంతగా నమ్మకం లేకపోతే నేను కోరి పట్టిన, సూర్యాపేటలో కోరి పట్టిన, కోరి అయ్యాక నిమ్మపండు తోట ఉంది, అది మీకు పేరు మీద రాసిస్తక్క అని దొంగ అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. అంతకంటే మేము ఎస్సీలం కాబట్టి చాలా మేము మోసపోయి ఉన్నాం సార్. ఇప్పుడు ఆ ప్రాపర్టీలో మేము మా అమ్మగారి ఇల్లు కనుక మేమున్న హక్కుదారడం కనుక నా ఇల్లు నేను కిరాయికిచ్చుకొని బతుకుతున్నా. నెలకి 3,000 2,000 వస్తాయి. ఆ కిరాయికి ఉన్న వాళ్ళని కూడా బెదిరించడం చేస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బెదిరించి మన స్టేషన్ దగ్గర కూడా తీసుకుపోయారు సార్. అక్కడికి పోయినా కూడా ఇది మాది సార్, మీరైతే ఇందులోకి రావద్దు, ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడండి, ఇదైతే మా ప్రాపర్టీ, మీరు వచ్చే ఇబ్బంది, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రానికి బాగోదు అని అనేసి నేను మాట్లాడటం. మా అన్నయ్య చనిపోయిండు, మా వదిన భార్య, చిన్న అబ్బాయి, మా అల్లుడు, మేమందరం కలిసి వాళ్ళతో మాట్లాడటం జరిగిందండి. మాది 3 అంతస్తుల బిల్డింగు వీళ్ళది అని అనేసి మా ఇల్లు అమ్మడానికి పెట్టారు సార్. 3కి 4కి రిజిస్ట్రేషన్ చేసినట్టుంది. మేము ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. మేము ఎట్లయితే డబ్బులు తీసుకున్నామో అట్లనే డబ్బులు కట్టేసినాం. మరి మా పేపర్లు మాకు తెచ్చియండి అని అడుగుతానికి పోతే లేవు, మీ పేపర్లు మీరు మాకు అమ్మారు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏది మాట్లాడు, ఎక్కడ మా భూమే, అల్లకి ఎవరు వచ్చే ఛాన్స్ నేను ఇయ్యను, వాళ్ళే రాని ఇంకెవరన్నా రాని, అల్ల నుంచి కదిలేదే లేదు. ఇంతకాడికి మమ్మల్ని రోడ్డు పాలు చేయాలనుకున్న అనిఫాకైనా ముస్తాఫాకైనా నేను చెప్పేది ఒక్కటే, ఆ భూమి నాది, ఆ ఇల్లు నాది, వచ్చారట ఎవరికి లేదాడా. నేను చెప్పదు ఇది. నేను ఎందుకు ఇంత కోపంతో మాట్లాడుతానంటే, నేను ఒక ఆడపిల్లని ఆయన కూడా చూడకోకుండా నా మీదకి జనాలు పంపిండు. మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. మా అన్నయ్య కూడా బాగా కుమ్మి కూడా ఆయన ఇబ్బందులతోటి బాగా మానసిక వేదనతోటే చనిపోయింది సార్. వీళ్ళు చేయబట్టే దాంట్లోకి మాత్రానికి ఎవరు వచ్చే అర్హత లేదు వాళ్ళకి. ఇది సార్ నేను చెప్పాలనుకున్నది మాత్రం.